హలో, వెల్కమ్ టు అఖిల తెలుగు ట్రెండింగ్స్. ఈరోజు జరిగిన ఐపీఎల్లో లక్నో వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఎకానా స్టేడియంలో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ రాజస్థాన్ రాయల్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి లక్నో బౌలింగ్ ఎంచుకోగా రాజస్థాన్ బ్యాటింగ్ చేయడానికి మైదానంలో దిగింది. రాజస్థాన్ ఇన్నింగ్ మొదట్లో తడబడింది. యశస్వి జైస్వాల్ 22 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 8 పరుగులు త్వరగానే అవుట్ అయ్యారు. ఒక దశలో 77 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ను రవీంద్ర జడేజా ఆదుకున్నాడు. జడేజా 29 బంతుల్లో 43 పరుగులతోటి నాటౌట్గా నిలిచి టీమ్ స్కోర్ను 159 పరుగులకి చేర్చాడు. లక్నో బౌలర్లలో షమీ, మొయిన్స్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన ఫేస్ బౌలింగ్లో లక్నో టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు. మిచెల్ మార్ష్ ఒక్కడే 55 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ అతనికి సహకరించలేదు. దీనితో లక్నో వరుసగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిపోయింది. రాజస్థాన్ బౌలింగ్ యూనిట్లో ఈ మ్యాచ్లో క్లినికల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసి లక్నో యొక్క నడ్డి విరిచాడు. నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ కూడా తలో 2 వికెట్లు రాణించారు. చివరకు లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పట్టికల్లో 2వ స్థానానికి దూసుకెళ్లింది. లక్నోకు ఇది వరుసగా 4వ ఓటమి. వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా జోఫ్రా ఆర్చర్ నిలిచాడు. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన అఖిల తెలుగు ట్రెండింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.